హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి మనం సక్సెసివ్ మెథడ్లో ఉన్నామండి. సక్సెసివ్ మెథడ్ ఏంటో తెలుసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సో వచ్చేసి ఇక్కడ నేను మీకు ఇవాళ 3 క్వశ్చన్స్ చేపిస్తానండి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి నేను ఏ షాప్ కీపర్, ఇది 6th ఈ క్వశ్చన్ అండి. ఏ షాప్ కీపర్ గివ్స్ 11% డిస్కౌంట్ ఆన్ ఎ టెలివిజన్, హెన్స్ ద కాస్ట్ ప్రైస్ ఆఫ్ ఇట్ is rupees 22,250. then find the market price of the television set. సో ఇక్కడ వచ్చేసి మనకు 11% డిస్కౌంట్ ఇచ్చాడండి. సో ఈ కాస్ట్ ప్రైస్ అనేది కస్టమర్ది అండి, నాట్ ఏ షాప్ కీపర్. సో ఇక్కడ ఇది ఒక ట్రిక్కీ క్వశ్చన్గా వాడు ఇచ్చాడు. ఈ కాస్ట్ ప్రైస్ అనేది యాక్చువల్గా సెల్లింగ్ ప్రైస్. ఈ సెల్లింగ్ ప్రైస్ ఎవరిదంటే షాప్ కీపర్దండి. కాస్ట్ ప్రైస్ వచ్చేసి కస్టమర్ది. ఒకసారి మీరు చూసుకుంటే ఇక్కడ ఒక చైన్ పోతుందండి. చైన్ ఎట్లాంటి చైన్ అంటే సిపి, దాని తర్వాత మార్కెట్ ప్రైస్ వేస్తారు, దాని తర్వాత సెల్లింగ్ ప్రైస్ అండి. సిపి అండ్ సెల్లింగ్ ప్రైస్లో కనుక మీరు కంపారిజన్ చూసుకుంటే మీకు ప్రాఫిట్ ఆర్ లాస్ కనిపిస్తాయండి. సో అదేవిధంగా మీరు మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్లో కనుక చూసుకుంటే మీకు డిస్కౌంట్ వస్తాయండి. సో ఏ షాప్ కీపర్ అయినా ఫస్ట్ ఏదైనా ఆర్టికల్ కొన్న తర్వాత అదే వాల్యూకి తను అమ్మడండి. ఏం చేస్తాడంటే ఫస్ట్ దాని మీద ఒక ట్యాగ్ అనేది పెట్టేస్తాడు, మార్కెట్ ప్రైస్ అనేసి. దాని తర్వాత దానికి ఇంకా డిస్కౌంట్ ఇచ్చేసి సెల్లింగ్ ప్రైస్గా అమ్ముతాడండి. సో ఎలాగూ చూస్తే వాడికి ప్రాఫిట్గానే ఉంటుంది. దీన్ని మీరు డిస్కౌంట్ ప్రాఫిట్ అండ్ లాస్ చేసినప్పుడు నేను దీన్ని మీకు చాలా వివరంగా చెప్తానండి. సో ఫస్ట్ ఇక్కడ మనకు వచ్చేసి మన టాపిక్ ఏంటంటే పర్సంటేజ్ గురించి అవుతుంది. సో నేను పర్సంటేజ్ క్వశ్చన్స్ కొన్ని తీసుకున్నానండి. సో క్వశ్చన్ ప్రకారంగా మనం తీసుకున్నట్టయితే 11% గురించి మాట్లాడుతున్నాడు. సో 11% అంటే ఏంటంటే 11/100. ఒకవేళ మనం ఫ్రాక్షన్ కనుక వేసుకున్నట్టయితే 11/100. సో ఇక్కడ క్వశ్చన్లో ఏంటంటున్నాడంటే మార్కెట్ ప్రైస్ మీద షాప్ కీపర్ తన మార్కెట్ ప్రైస్ మీద ఎంత డిస్కౌంట్ ఇచ్చేసాడు, 11% అనే డిస్కౌంట్ ఇచ్చాడండి. సో మనం చూసుకుంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అండ్ మార్కెట్ ప్రైస్ రేషియో అవుతుందండి. సో ఇక్కడ మనం మార్కెట్ ప్రైస్ని కనుక 100 అనుకుంటే మన డిస్కౌంట్ ఎంత అయిందండి, 11 రూపీస్. 100 రూపాయల ఆర్టికల్ని వాడు 11 రూపీస్ డిస్కౌంట్కి ఇచ్చి అమ్మితే ఎంత వస్తుంది, ఎంత సెల్లింగ్ ప్రైస్ అవుతుందంటే మార్కెట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ అవుతుందండి రేషియో. సో ఇక్కడ మనకు మార్కెట్ ప్రైస్ 100 రూపీస్ అనుకుంటే డిస్కౌంట్ ఇచ్చేసాక ఎంత అవుద్ది, 89 రూపీస్ అవుతుందండి. సో 100 రూపీస్ నుండి 11 రూపీస్ కనుక తీసేస్తే 89 రూపీస్. సో ఈ 89 రూపీస్ వాల్యూ కనుక మనం చూసుకున్నట్టయితే క్వశ్చన్లో ఇచ్చింది ఏంటంటే 22,250 రూపీస్ ఇచ్చాడండి. ఇక్కడ చూసుకుంటే షాప్ కీపర్ సెల్లింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అది మళ్ళీ కాస్ట్ ప్రైస్గా మారుతుందండి. ఎందుకంటే ఇక్కడ షాప్ కీపర్ అమ్ముతున్నాడు అంటే వేరే అతను కొంటున్నాడండి. సో అతనికి ఇది కాస్ట్ ప్రైస్ అవుతుంది. సో ఇది కూడా మీరు ఈ చైన్ని కూడా మీరు కాస్త జాగ్రత్తగా చూసుకోవాల్సింది. సో ఇక్కడ 22,250కి అమ్మేశాడండి. సో ఈ 89 యూనిట్స్ ఈక్వల్ టు 22,250 ఉంది. సో 1 యూనిట్ ఈజ్ ఈక్వల్ టు 250 టైమ్స్ అవుతుందండి. మీరు క్యాలిక్యులేషన్ చేసి చూసుకోండి. 89 × 250 విచ్ ఈస్ 22,250. అలాగే మనం ఇటు 250 కనుక చూసుకున్నట్టయితే 100 × 250. సో మనకు వచ్చేసి షాప్ కీపర్ మార్కెట్ ప్రైస్ వచ్చేసి మనకు 25,000 రూపీస్ వస్తుందండి. దీన్ని మీరు బేసిక్ కాన్సెప్ట్లో చేసుకుంటే మాత్రం మీకు చాలా లెంతీగా అవుతుందండి క్వశ్చన్. సో ఇక్కడ మీరు ఆన్సర్ చూసుకోవాలనుకుంటే చూసుకోండి. ప్రాక్టీస్ సెట్ 9.1 క్వశ్చన్ నెంబర్ 6 అండి. సో ఇక్కడ మీకు ఆన్సర్ చూపిస్తున్నాను నేను. ఇక్కడ చూసుకోండి ఆన్సర్. ప్రాక్టీస్ సెట్ 9.1 6th ఆన్సర్ అండి. 6th ఆన్సర్ విచ్ ఇస్ 25,000 అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ చూసుకోండి. 8th ఆన్సర్ 0%. సో ఇది గుర్తుపెట్టేసుకోండి 0% అనేది. సో నేను మీకు దీని తర్వాత ఇప్పుడు మనం ఫస్ట్ సక్సెసివ్ కాన్సెప్ట్లోకి వెళ్ళబోతున్నాం. సో ఇది మీరు కాస్త జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా విని అర్థం చేసుకోండి. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. అర్థం కాకపోతే మళ్ళీ రివైండ్ చేసుకొని చూసుకోండి, కానీ అర్థం కావట్లేదని మాత్రం వదిలిపెట్టకండి. సో ఇక్కడ మనకు వచ్చేసి క్వశ్చన్ ఏమంటున్నాడు అంటే చూసుకోండి ఒకసారి క్వశ్చన్. ఏ షాప్ కీపర్ డిసైడ్స్ టు సెల్ ఏ సర్టెన్ ఐటమ్ అట్ ఏ సర్టెన్ ప్రైస్. He marks the price of the item by increasing the decided price by 30%. While selling the item, he offers 20% discount. Find how many percent he gets more on the decided price. సో ఇక్కడ డిసైడెడ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ గురించి కంపారిజన్ అవుతుందండి. సో డిసైడెడ్ ప్రైస్ తర్వాత దాని తర్వాత వాడు ఏం చేస్తున్నాడు, 30% డిసైడెడ్ ప్రైస్ మీద ఇంక్రీజ్ చేస్తున్నాడు. సో అది వచ్చేసి మన మార్కెట్ ప్రైస్ అవుతుంది. సో ఇక్కడ నేను మీకు రేషియోస్ చెప్తాను ఫస్ట్.
రేషియోస్ వచ్చేసి ఫస్ట్ ఏం చేశాడు, తను షాప్ కీపర్ అనేవాడు డిసైడెడ్ ప్రైస్ చేసుకున్నాడు అండి. ఒకటి డిసైడ్ చేసుకున్నాడు ఒక ప్రైజు. ఆ డిసైడ్ ప్రైస్ని ఏం చేస్తున్నాడంటే 30% ఇంక్రీజ్ చేసి, అంటే మార్కెట్ ప్రైస్ అంటే ఒక ట్యాగ్ పెట్టేశాడు అన్నమాట. సపోజ్ ఒక చీర అనుకుందాం, శారీ. ఆ శారీ వాడికి 100 రూపీస్ వస్తే వాడు దానికి 30 రూపీస్ యాడ్ చేస్తున్నాడు దాని మీద. అంటే అది మార్కెట్ ప్రైస్ 130 రూపీస్ అయింది. దాని తర్వాత వాడు ఏం చేస్తున్నాడంటే అదే మార్కెట్ ప్రైస్లో మళ్ళీ డిస్కౌంట్ ఇచ్చేసి సెల్లింగ్ ప్రైస్కి అమ్మేస్తున్నాడు. సో డిస్కౌంట్ ఎంత ఇచ్చాడు ఇక్కడ, 20% డిస్కౌంట్ ఇచ్చాడు. సో ఇక్కడ మీరు చూసుకుంటే మళ్ళీ సక్సెసివ్ మెథడ్ అవుతుందండి క్వశ్చన్. ఈ రేషియో మనం చూసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ రేషియో మాట్లాడింది దేని గురించి అంటే 30% గురించి అండి. సో 30% అంటే ఏం లేదు, 30 డివైడెడ్ బై 100. సో 0 గెట్స్ క్యాన్సల్, మనకు వచ్చింది ఎంత 3/10. సో మనం డిసైడెడ్ ప్రైస్ 10 అనుకుంటే అందులో 3 రూపీస్ కనుక యాడ్ చేసుకున్నట్టయితే మనం మార్కెట్ ప్రైస్ అవుతుందండి. సో నేను మళ్ళీ మీకు రేషియోస్ చేస్తున్నాను. డిసైడెడ్ ప్రైస్ ఈజ్ టు మార్కెట్ ప్రైస్ ఈక్వల్ టు 10:13 అండి. 10లో +3 చేస్తే 13 అయిపోద్ది. సో తర్వాత మళ్ళీ మార్కెట్ ప్రైస్ నుండి 20% అనేది డిస్కౌంట్ తీస్తున్నాడు. సో 20% డిస్కౌంట్ తీసేస్తే ఇక్కడ ఇంక్రీజ్ చేశాడు కాబట్టి మనం ప్లస్ చేసుకున్నాం. ఇక్కడ డిస్కౌంట్ ఇస్తున్నాడు కాబట్టి మనం మైనస్ చేసుకోవాల్సింది. సో 20/100 అంటే ఏం లేదండి, 21s and 25s, 1/5. సో 5 రూపీస్ మార్కెట్ ప్రైస్ ఉన్నప్పుడు వాడు ఏం చేస్తాడంటే ₹1 మైనస్ చేసి ఇచ్చేస్తాడు. సో ఇక్కడ వచ్చేసి మార్కెట్ ప్రైస్ ఏమవుతుంది 5, అండ్ వాడు మైనస్ చేసి సెల్లింగ్ ప్రైస్ ఎంతకు వచ్చిందండి 4. సో ఇక్కడ వచ్చి మన రేషియోస్ కనుక చూసుకున్నట్టయితే A:B, B:Cలో ఉందండి. సో ఈ మనకు డైరెక్ట్ మన కంపారిజన్ దేంతో కావాలి, మన కంపారిజన్ అనేది డిసైడెడ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్లో కంపారిజన్ కావాలండి. సో డిసైడెడ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ కంపారిజన్ కనుక చూసుకున్నట్టయితే మనకు ఈ రెండు అనేవి క్యాన్సిల్ అయిపోతే మిగిలిన ఏంటి, DP × 1 ఈజ్ DP, SP × 1 ఈజ్ SP. సో ఇక్కడ మనం సక్సెసివ్ కాన్సెప్ట్లో ఉన్నాం కాబట్టి ఇక్కడ మనం ఈ రేషియోస్ అనేవి మల్టిప్లై చేసేసుకుంటే సరిపోద్దండి. సో 10 × 5 ఎంత అండి 50. ఇదేంటండి, ఇది మన డిసైడెడ్ ప్రైస్. సో ఫస్ట్ షాప్ కీపర్ ఏ ప్రైస్ అయితే డిసైడ్ చేసుకున్నాడో అది. దాని తర్వాత 13 × 4 = 52 అండి. ఈ 52 అనేది ఏంటంటే సెల్లింగ్ ప్రైస్ అండి. సో ఈ రెండిట్లో కంపారిజన్ కనుక చేసుకుంటే వాడు ఒక రేట్ అనుకున్నాడు, దానికి వాడు ఇంతకు అమ్మేశాడు. అంటే 50 రూపీస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది, అంటే కాస్ట్ ప్రైస్ కన్నా సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ ఉంది. సో ఇది ప్రాఫిట్, వాడికి వచ్చింది ఏంటి ప్రాఫిట్. ఈ ప్రాఫిట్ ఎంత వచ్చింది 2 యూనిట్స్ అండి. ఈ 2 యూనిట్స్ అనేది దేంతో కంపేర్ చేస్తున్నాడు మీరు క్వశ్చన్లో జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ క్వశ్చన్లో వాడు కంపేర్ చేస్తున్నది దేంతో అంటే చూడండి, ఇక్కడ ఫైండ్ హౌ మెనీ % హీ గెట్స్ మోర్ ఆన్ ద డిసైడెడ్ ప్రైస్. సో డిసైడ్ ప్రైస్తో వాడు కంపేర్ చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ డిసైడెడ్ ప్రైస్ ప్రాఫిట్ అపాన్ డిసైడెడ్ ప్రైస్ ఎంత ఉందండి 50. ఇది పర్సంటేజ్లో అడుగుతున్నాడు కాబట్టి మనం ఏం చేసుకోవాలంటే మల్టిప్లై బై 100 చేసుకుంటే సరిపోద్ది. 50 × 2 ఈజ్ 51s, 52s, 2 2s 4% ఎక్కువగా వాడు గెయిన్ చేశాడండి. ఇక్కడ ఆన్సర్ మీరు చూసుకుంటే కనుక మీకు అదే ఆన్సర్ వస్తుంది చూడండి. హెన్స్ హీ గెట్స్ 4% మోర్ దెన్ హిస్ డిసైడెడ్ ప్రైస్. సో బేసిక్ కాన్సెప్ట్లో కనుక చూసుకున్నట్టయితే మీకు ఇదంతా చేయాలండి. ఈ కాన్సెప్ట్ అంతా చేసి మీరు చేసుకోవాలి. అదే రేషియో మెథడ్లో అయితే వితిన్ 2 సెకండ్స్లో మీకు ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఈ రేషియో మెథడ్ని కనుక మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసుకుంటూ నేర్చుకుంటే కనుక మాత్రం గవర్నమెంట్ జాబ్ మీకు పక్కగా గవర్నమెంట్ జాబ్ అండి. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాం. సో ఇక్కడ మన నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఏ షాప్ కీపర్ డిసైడ్స్ టు సెల్ ఏ సర్టెన్ ఐటమ్. ఇది నెక్స్ట్ క్వశ్చన్ అండి. ఏ షాప్ కీపర్ డిసైడ్స్ టు సెల్ ఏ సర్టెన్ ఐటమ్ అట్ ఏ సర్టెన్ ప్రైస్. హీ ట్యాగ్స్ ద ప్రైస్ ఆన్ ద ఐటమ్ by increasing the decided price by 25%. While selling the item, he offers 20% discount. Find how many more or less percentage he gets on the decided price. సో ఇక్కడ మనం చూసుకుంటే ఈ షాప్ కీపర్ ఏం చేశాడు, ఒక డిసైడ్ ప్రైస్ అనుకున్నాడు. ఆ డిసైడ్ ప్రైస్ మీరు ఏం చేస్తున్నాడు, వాడు 25% అనేది ఇంక్రీజ్ చేసి వాడు అమ్మడానికి ట్రై చేస్తున్నాడు. సో ఇక్కడ మనకు వచ్చేసి రేషియోస్ ఏమవుతాయి అంటే డిసైడెడ్ ప్రైస్ ఇంకా ఏం చేస్తున్నాడు, వాడు మార్కెట్ ప్రైస్ చేస్తున్నాడు అండి. డిసైడెడ్ ప్రైస్ మీద ఇంక్రీజ్ చేసి వేస్తున్నాడు. 25% ఇంక్రీజ్ చేసి వేస్తున్నాడు కాబట్టి ఆల్రెడీ అది మార్కెట్ ప్రైస్ అయిపోద్ది.
సో ఇక్కడ మనం చూసుకుంటే మళ్ళీ తర్వాత ఏం చేస్తున్నాడు, మార్కెట్ ప్రైస్ ఈజ్ టు సెల్లింగ్ ప్రైస్ని కంపేర్ చేస్తున్నాడు. సో ఇక్కడ ఏం చేస్తున్నాడు, మళ్ళీ 20% డిస్కౌంట్ అనేది ఇస్తున్నాడు వాడు. సో ఈ డిస్కౌంట్ అనేది చూసుకుంటే మనకి ఇక్కడ మైనస్ అయిపోతుంది. సో ఇదే నేను మీకు రేషియో మెథడ్లో చెప్తున్నాను చూడండి. సో ఫస్ట్ టైం అన్నాడు వాడు 25% ఇంక్రీజింగ్ ఆన్ ద డిసైడెడ్ ప్రైస్. సో దేర్ ఫోర్ 25% ఈజ్ ఈక్వల్ టు 1/4. సో మనం ఇక్కడ డిస్కౌంట్, సో మనం ఇక్కడ కింద ఇస్తానండి, డిసైడెడ్ ప్రైస్ ఈజ్ టు మార్కెడ్ ప్రైస్ ఈక్వల్స్ టు 4:5 అయిపోద్దండి. ఎందుకంటే వాడు ఇంక్రీజ్ చేశాడు. సో 4 రూపాయలు ఉన్నదాన్ని వాడు ఏం చేశాడు, ఇంక్రీజ్ చేసి మార్కెట్ ప్రైస్గా వేసేసుకున్నాడు. సో 4 రూపీస్ ఉంటే అది ఎంతకైంది, 5 రూపీస్కి. మళ్ళీ దాని తర్వాత వాడు ఇంకో కంపారిజన్ చేస్తున్నాడు, దేనికి, మార్కెట్ ప్రైస్కును సెల్లింగ్ ప్రైస్ కండి. సో ఇక్కడ మార్కెట్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్ కంపారిజన్ ఎంత అవుతుంది, 20% డిస్కౌంట్ కంపారిజన్ అవుతుంది. డిస్కౌంట్ అంటే డైరెక్ట్గా మైనస్ అండి, డిస్కౌంట్ అంటే తక్కువకి ఇవ్వడం. సో ఇక్కడ మనం చూసుకుంటే దీని ఫ్రాక్షన్లో కనుక తీసుకుంటే 1/5 అయిపోతుంది. 20/100 వేసేసుకుంటే 1/5. సో మార్కెట్ ప్రైస్ ఒకవేళ 5 ఉంటే అందులో నుండి రూపాయి తీసేస్తే వాడికి సెల్లింగ్ ప్రైస్ అనేది 4కి అమ్మేశాడండి వాడు. 5 రూపాయలు దాన్ని వాడు 1 రూపాయి డిస్కౌంట్ ఇచ్చేసి 4 రూపాయలకు అమ్మేశాడు. సో ఇక్కడ సక్సెసివ్ మెథడ్ అవుతుంది. ఇక్కడ కంపారిజన్ క్వశ్చన్ జాగ్రత్తగా చూసుకుంటే మీకు కంపారిజన్ దేనికో తెలుస్తుంది. Find how many more or less percentage he gets on the decided price. Find how many more or less percent he gets on the decided price. సో కంపారిజన్ డిసైడెడ్ ప్రైస్కును ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువకు వాడు అమ్మేశాడో అది మీరు కనుక్కోవాలండి. సో ఫస్ట్ దానికి మనకు కావాల్సింది ఏంటి, డిసైడెడ్ ప్రైస్ను సెల్లింగ్ ప్రైస్ కావాల్సి వస్తుందండి. సో ఇక్కడ ఈ రెండు కనుక మనం మల్టిప్లై కనుక చేసుకున్నట్టయితే, సక్సెసివ్ మెథడ్లు ఉంటే ఏం లేదండి, మీరు మల్టిప్లై చేసుకోవాలి రేషియోని మల్టిప్లై చేసుకోవాలి. సో మల్టిప్లై చేసేసుకుందాం. ఇక్కడ ఎంపీ గెట్స్ క్యాన్సిల్. సో మనకు మిగిలింది రేషియో ఎంత, డిసైడెడ్ ప్రైస్ అండ్ సెల్లింగ్ ప్రైస్. సో ఇక్కడ కూడా మీరు చూసుకుంటే 4x5 విచ్ ఈస్ 20 ఈజ్ టు 5x4 విచ్ ఈజ్ ఆల్సో 20. సో ఇక్కడ ఎంత ఎక్కువ లేదా ఎంత తక్కువ ఉందండి, ఏమీ లేదండి. అంటే వాడు డిసైడ్ చేసుకున్న ప్రైస్ను సెల్లింగ్ ప్రైస్ రెండు ఒకటే కాబట్టి వాడికి నో ప్రాఫిట్ నో లాస్ అండి. సో 0% ఈజ్ ద ఆన్సర్ అండి. సో ఇట్లాంటి టైప్ క్వశ్చన్స్ మీకు చాలా బ్యాంకింగ్లో కూడా మీరు ఇలాంటి క్వశ్చన్స్ చూసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. సారీ అండి, నా తెలుగు కాస్త నేను మర్చిపోయానండి, తెలుగు మాట్లాడడం అసలు మర్చిపోయాను. నాకు తెలుగు రావట్లేదు ఈ మధ్య. సో ఇట్ ఈస్ 0% అండి. ఆన్సర్ కనుక మీరు చూసుకున్నట్టయితే ప్రాక్టీస్ సెట్ 1 0. సో ఇది 8th స్టాండర్డ్ బేస్డ్ క్వశ్చన్ అండి. చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి, మీరు చూసుకుంటే చాలా సింపుల్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఈ క్వశ్చన్స్ని కనుక మీరు చాలా జాగ్రత్తగా నేర్చుకున్నట్టయితే మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఎగ్జామ్ని క్రాక్ చేయొచ్చండి. సో మీరు ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఎంత తొందర అయితే నన్ను సపోర్ట్ చేస్తారో నేను మీకు లైవ్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తానండి. ఎందుకంటే నాకు ఇప్పుడు నా దగ్గర ఏ ఎక్విప్మెంట్ లేదు, నేను చేసే ప్రతి ఒక్క వీడియో మొబైల్లోనే చేస్తున్నానండి. అది కూడా పట్టుకొని చేయవలసిన పరిస్థితి ఉంది. సో ఇక్కడ వచ్చేసి మీరు నన్ను సపోర్ట్ చేయాలండి. సపోర్ట్ చేస్తే మాత్రం నేను మీకు కంపల్సరీగా లైవ్ క్లాసెస్ ఇస్తాను. సో మెనీ టాపిక్స్ నేను కవర్ చేస్తానండి. పర్సంటేజ్, రేషియో, ఏ ప్రాబ్లమ్స్ ఆన్ ఏజెస్, ట్రైన్స్, డిస్టెన్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, స్పీడ్ అండ్ టైం, మెన్ అండ్ వర్క్, ఇంకా LCM, HCF, ఇవన్నీ చాలా టాపిక్స్ ఉన్నాయండి నా దగ్గర. ఈ టాపిక్స్ అనేవి నేను మీకు కంపల్సరీగా క్లియర్ చేసిస్తానండి. కాకపోతే నాకు మీ నుండి సపోర్ట్ కావాలి. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.